హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉప్పాడబాయిని. టుడే మన లైవ్ ఫిషింగ్లో ఇది లాంగ్ వీడియో ఫ్రెండ్స్. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ 1, 2, 3 పెట్టిన పార్ట్లు. ఇది లాంగ్ వీడియో చూడండి, లాస్ట్ వరకు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. నేను రోడ్డు మీద చూస్తుంటే వాటర్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. ఒక బ్రో వెళ్తున్నాడని ఆ బ్రోని ఫాలో అయిపోయాను. చూడబోడికి వాటర్ ఉన్న ముడుకుల దాకా నిండిపోయింది. చూడండి, ఆ సమాధుల పక్క నుంచి వెళ్తుంటే చాలా డేంజర్గా ఉన్నది. ఇక్కడ మాత్రం మా మామ మా తాతలు చనిపోయి ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళు కూడా తిరుగుతారు. మీరు మాత్రం ఇటు సైడ్ రాకండి ఫ్రెండ్స్, చాలా డేంజర్ ప్లేసు. మార్నింగ్ 10 o'clock ఇలా ఉందంటే నైట్ టైం మాత్రం వస్తే భయంకరంగా ఉంటుంది. ఒకసారి బ్రో అన్న మాట వినండి ఫ్రెండ్స్, చాలా కామెడీగా ఉంది. ఏటీవీ కాదు, మామూలు వీడియో అంతే. చూసారా ఫ్రెండ్స్, జీటీవీ మా టీవీ అని అడుగుతున్నారు. నార్మల్గా వీడియో తీసి యూట్యూబ్లో పెడదాం అనుకుంటే మనల్ని ఏకంగా టీవీ యాంకర్లు చేసేసాడు ఆ బ్రో. చాలా ఫన్నీగా ఉంది ఫ్రెండ్స్ ఆ బ్రో అడగగానే. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది బాటిల్ వేయడం లాగడమే తప్ప ఇంకా ఎవరికి చేపడలేదు. ఈ బ్రో మాటలు విందాం చూడండి. చేపడిపోవాలా పిండ్లు కాల్చుకుని ఎన్ని పప్పులు అయితే చూసారా ఫ్రెండ్స్, ఆ బ్రో అంటున్నారు పిండ్లు పప్పలు కాల్చుకున్నా ఎన్ని పప్పలు అవుతాయి అని అంటున్నారు. పాపం చేపలు ఏం పడలేనట్టున్నాయి ఆ బ్రోకి. తన పక్కన ఒక బ్రో వేసాడు బాటిల్. చూద్దాం ఫ్రెండ్స్, ఆ బ్రోకి ఏమైనా పడతాయి లేవు చూద్దాం. చూడండి ఎంతమంది ఫిషింగ్ లేకుండా బాధపడుతున్నారు. వాళ్ళందరూ బోట్లపై ఫిషింగ్ చేసేవారు ఫ్రెండ్స్. ఏమీ లేక ఇంటి దగ్గర గడవక వచ్చారు ఇలా బాటిల్ ఫిషింగ్ చేయడం. చూడండి, ఆ బ్రోకి చేప పడిపోయింది. మినిమం 1 kg దాటే ఉంటుంది అనుకుంటున్నాను, ఒక 500 వచ్చేస్తుంది. చూడండి తన ఆనందం, ఎంత ఆనందం చూడండి. ఇది మాత్రం మిస్ అవ్వకండి ఫ్రెండ్స్, ఒకసారి వాళ్ళ వాయిస్ ఉందాం. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంత ఫన్నీగా ఉందో. కానీ ఏటగల కష్టం అంటే ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.